హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. అను 5B ఫ్యామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చెరువు చేపలతో కర్రీ అయితే వండానండి. చేపల పులుసు పెట్టానండి. మరి నా స్టైల్లో పెట్టిన ఈ చేపల పులుసుని ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి. చూడండి ఇక్కడ అబ్బబ్బబ్బా చూస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. నేను చాలాసార్లు చేపల పులుసు చేప రిగ్గులు పెట్టినప్పుడు కూడా నాకు కొన్నిసార్లు ఫ్లాప్ అయిందండి. ఎట్టకేలకు పెట్టగా ఆఖరికి సక్సెస్ అయ్యాను. సో ఈ కర్రీ విధానం ఎలా ఉందో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే మనం ఒక వెడల్పు గిన్నె అయితే తీసుకోవాలండి. ఎందుకంటే చేపలు ముక్కలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉండేటట్టు కొంచెం వెడల్పు పొడవాటి గిన్నెని అయితే తీసుకోవాలి. అందులో మనం 3 స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత పెద్ద ఉల్లిపాయ సైజు అండి, పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ ముద్ద అది బాగా నూనెలో వేగిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు పట్టకుండా మనం బాగా కలుపుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలి. అది బాగా వేగిన తర్వాత మసాలాలు వేసుకుని నూరుకున్నాం కదండి, అదైతే మనం వేసుకోవాలి. ఇదైతే నేను యాలకులు, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లవంగాలు అన్నీ కలిపి నేను శనగకాయల మీద నూరానండి. నూరింది వేసుకున్నాను. అది కూడా బాగా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి కదా వేసాం కాబట్టి అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది బాగా ఉడుకుతుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మరి సిమ్ కాకుండా మరి అయ్యొద్దకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగించాలండి. ఆ తర్వాత దాంట్లో మనం రెండు నిమ్మకాయ సైజు టమాటాలు తీసుకుని దాన్ని కూడా మనం ప్యూరికన్ చేసుకొని వేసుకోవాలండి. దాన్ని కూడా వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. ఇంకా మన పని చేపల పులుసు చింతపండు పులుసు వేసేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అడుగు పట్టకుండా మాడకుండా మనకి టేస్ట్ అనేది చెడిపోకుండా బాగా వస్తుందండి. ఫ్లేవర్ అయితే బాగుంటుంది. చేపలు ఇవి చెరువు చేపలు కాబట్టి మనం పులుసు పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎగురు కంటే చేపల పులుసే బాగుంటుంది. అలా కలుపుతూనే ఉన్నాను నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద వరకు నేను అలా కలుపుతూనే ఉన్నాను. ఇప్పుడు నేనైతే ఉప్పు వేసుకుంటానండి. కళ్ళుప్పు ఉంటుంది, కళ్ళుప్పు వేసుకుంటాను. ఆ తర్వాత వచ్చి కారం 3-4 స్పూన్స్ అయితే వేసుకోవాలండి. మీరు తినేదాన్ని బట్టి తగ్గట్టుగా వేసుకోవాలి కారము ఉప్పుని. మేమైతే మీడియంగా తింటాము, ఎక్కువ తినము తక్కువ తినము, మీడియంగా తింటాం కాబట్టి నేను 3 స్పూన్స్ కారం వేసాను. అలాగే ఉప్పు వేసాను. గరం మసాలా ఆటోమేటిక్గా వేసాను కాబట్టి సరిపోతుంది. దాన్ని అలా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల అనేది మనకి చెప్పాను కదండి, కూర అక్కడే టేస్ట్ వస్తుంది. మనకి కలుపుతూ ఉండాలి. వదిలేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కకి వెళ్ళిపోయి ఇంకో వేరే పని చేసుకుంటే ఈ కూర ఎందుకు పనిచేయదు. ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం సిమ్లో అలా వేపుకుంటూ ఉండాలి. అది బాగా వేగిని మనకు ఒక ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ చూడండి నేను కలుపుతూ ఉన్నా సరే కొద్దిగా పట్టింది. ఇంక నేను ఎమ్మటే ఏం చేశానంటే ఇంక కలుపుతూ ఉన్నాను. తర్వాత ఉప్పు కారం పట్టిన చేప ముక్కలను అయితే వేసుకున్నానండి. చేప ముక్కలను వేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా వాటికి పట్టేటట్టు నేను కిందకి పైకి కుదుపుకున్నాను. కిందకి పైకి కుదుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మసాలా అంతా ముక్కలకు పట్టి చప్పదనం లేకుండా టేస్టీగా ఉంటుంది. ముక్క తినేటప్పుడు కూడా మనకి జ్యూసీగా ఉంటుంది. చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా తాజాగా ఉన్నాయండి. ఇట్లా అయితే కలుపుకున్నాను. దీన్ని వెనక్కి ముందుకి కిందకి పైకి ఇలా కుదుపుకుని ఉండడం వల్ల ఏమవుతుందంటే మసాలా పడుతుంది. గరిటతో కలపడం వల్ల ఏమవుతుందంటే చేప ముక్కలు విడిపోతాయి, గుండె అయిపోతాయని నేను ఎప్పుడు గరిటె ఎక్కువ పెట్టను. ఒకసారి పెట్టేసి పులుసు వేయకముందు ఒకసారి పులుసు వేసిన తర్వాత ఒకసారి పట్టేసి కలిపేసి పెట్టేస్తానండి. ఈ పులుసు చింతపండు పులుసు వేసుకున్న తర్వాత 20 నిమిషాలు అయితే పులుసు అయితే మరగాలండి. మరిగిన తర్వాత దగ్గర పడాక
మనం కొత్తిమీర కరివేపాకు మళ్ళీ పైన వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ వేరే లెవెల్లో ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసాక కామెంట్ అయితే నాకు చెప్పండి. మీరు చేసిన చింతపండు అయితే నేను వీడియో తీయలేదండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకుని నానబెట్టుకుని దాన్ని అయితే ముందు జ్యూస్గా తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. అది మాత్రం వేసాను. నేను వీడియో తీయడం కొంచెం స్కిప్ చేసాను. అదే వేసిన తర్వాత ఒకసారి చింతపండు పులుసు వేసిన తర్వాత చేపలని గరిటెతో కిందకి చుట్టూ కలిపేస్తే సరిపోతుందండి. ఇంక మళ్ళీ కలపకూడదు. 20 నిమిషాలు బాగా మరిగిన తర్వాత నా దగ్గర కొత్తిమీర కూడా లేదండి. అందువల్ల నేను కరివేపాకు వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుందండి. అప్పుడు మనకి పులుసు బాగా మరిగింది అని ఒక ఇండికేషను. ఆయిల్ పైకి ఫ్లోట్ అయినప్పుడు పులుసు మరిగిపోయింది, కట్టడానికి సిద్ధంగా ఉంది అని ఒక ఇండికేషన్ అయితే వస్తుందండి. ఇదేంటి నేను చేపల కూర తయారు చేసే విధానం. కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా వీడియోస్కి మీ సపోర్ట్ అందివ్వండి. ఇలాంటి వీడియోస్ని మరిన్ని మీ ముందుకు తెస్తానని ఆశిస్తున్నాను.